మనం ఆపకపోతే కార్మిక వర్గానికి విశ్రాంతి అనేది ఉండదు, కనీస వేతనాలు అనేవి అమలు కావు. కాబట్టి వీటన్నిటి కోసం రేపు 9వ తేదీ నాడు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మె చేస్తాం. అందులో మనం కూడా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తారని కమిషనర్కి మన అన్ని సంఘాలు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే 9వ తేదీ నాడు ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ సమ్మెలో పాల్గొనాలా. 10 గంటల వరకు అందరూ రాజీవ్ గాంధీ ఆడిటోరియంకి రావాలా, మన ఐక్యతను చాటాలా, లేకపోతే మున్సిపల్ కార్మికులు 10 గంటలు 12 గంటలు పనిచేయాలంటే. కాబట్టి మనం ఇప్పటిదాకా మన జీతం పెరగాలనో లేదా లీవులు కావాలనో 8 గంటల పని అమలు జరపాలనో ఏదైనా చేయకపోతే మనం కొట్లాడుతున్నాం, వాటి కోసం మనం సాధించుకుంటున్నాం. ఇప్పుడు అవన్నీ రద్దు చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది. బీజేపీ ప్రభుత్వం అట్లా తీసుకొస్తే నిన్నగాక మొన్న మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 8 గంటల పని 10 గంటలు చేయించవచ్చు, 10 గంటలే కాదు అవసరమైతే 12 గంటలు కూడా చేయించవచ్చు అనేటువంటిది 282 TO నిన్నగాక మొన్న మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ప్రభుత్వానికి కానీ పెద్ద పెద్ద కంపెనీలకు కానీ లాభాలు చేకూర్చడం కోసం. ఇప్పుడు 8 గంటలు పని చేస్తే సరిపోవట్లేదట, ఇంకా వాళ్ళ లాభాలు పెరగాలట. మన కార్మికులకు మాత్రం ఆరోగ్యాలు పాడైనా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా మనం పనిచేయాల్సిందే, మిషన్ల లెక్క పనిచేయాల్సిందే అనే పద్ధతుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఆ చట్టాన్ని అమలు జరపడానికి నిర్ణయం చేస్తారు. ఒకవైపు బీజేపీ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళ మీద బీజేపీ వాళ్ళు తీసుకున్నారు. కానీ కార్మికులకు వచ్చేసరికంటే ఇద్దరు ఒకటైతున్నాయి. అంటే కార్మికుల పుట్టిముంచడం కోసం ఈరోజు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు. మనం కొట్లాడకపోతే మన సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఈ ఉన్న చట్టాలు కూడా రద్దయితే రేపు మనం బానిసల లెక్క పనిచేయాల్సి వస్తుంది. 12 గంటలైనా పని చేయాల్సి వస్తుంది, 8 గంటలైనా మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను పొద్దున 5 గంటలకు వస్తా, 1 గంటకు పోతా అంటే 5 గంటలకు వచ్చినా 4 గంటల దాకా పని చేస్తుంటే ఎన్ని గంటలు పని చేసుకుంటే అన్ని గంటలు పని చేయాల్సి ఉంటుంది. జీతం ఇప్పుడు మనం ఏదైతే వేతనాలు ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని అడుగుతూ ఉన్నాం. కనీసం ఒక కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. వీటన్నిటి కోసం మనం అడుగుతూ ఉంటే ఇప్పుడు అడగకుండా ప్రభుత్వం నోరు ముగించేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. రెండోది, ఈరోజు మున్సిపల్ కార్మికులకు కూడా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, ఎందుకంటే పర్మనెంట్ ఉద్యోగులు అయితే డిఏ 6 నెలలకు ఒకసారి పెరుగుతుంది ధరలకు అనుగుణంగా. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అది కూడా ఉండదు. కాబట్టి ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు నిర్ణయం చేయాలని మొన్న అన్ని మున్సిపాలిటీల నుంచి సిఐటి రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ నెలలో కమిషనర్లకి కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని, ప్రభుత్వం అప్పటికి పరిష్కారం చేయకపోతే రేపు 23వ తేదీ నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించాలని, అప్పటికీ ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే అవసరమైతే